ఫారూక్ అధికార కాంక్షతో పొలాన్ని 706, 700 ఏబీలో పొలాన్ని కబ్జా చేసినాడు. బాల వెంకటరమణ అంటే వెంకటరమణ. యాక్చువల్గా సాక్షి పేపర్లో ఏం రాసేదంతా వాస్తవం ఏమరంటే ఆ స్థలం అంటే 700 ఏబీ 706A9 ఆ స్థలం మా పూర్వీకులది, మా కుటుంబ ఆస్తి. అది నలుగురు చెందింది. ఎవరెవరికి? మా తండ్రి గారికి, మా పెదనాన్న గారికి, మా ఇద్దరు మేనత్తలకు. అంటే 4 ఎకరాల 16 సెంట్ల భూమి నలుగురు పంచుకోవాలి. అది కానీ మా మేనత్త వారసులు తమకు చెందిన భూమిని వాళ్ళు పంచుకోవడమే కాకుండా సర్వే నెంబర్ బేస్ చేసుకొని ఈ మాకు చెందిన పొలాన్ని ఈ బాలయ్య ఇంకొక వైశ్య ప్రముఖునికి అమ్మడం జరిగింది. ఇది ఇల్లీగల్. ఎందుకంటే దాదాపు అక్కడ 8 డాక్యుమెంట్లు పుట్టినాయి. ఇప్పుడు హద్దులు ఇంపార్టెంట్ ఏదైనా కానీ. ఇప్పుడు తూర్పు పడమర ఇప్పుడు మారం. సర్వే నెంబర్లు ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు పుట్టినాయా సర్వే నెంబర్లు? తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఎప్పుడు మారలే. కానీ తూర్పు పడమరల ప్రకారంగా హద్దుల ప్రకారం మేము పంచుకున్న ఆస్తి నలుగురు. ఎవరెవరు? జమాల్ సాహెబ్, ఇబ్రాహిం సాహెబ్, దస్తగిరి సాహెబ్, జైనబ్ బీట్, సారంబికి చెందిన వారసులు తమకు కాని భూమిని హద్దులు చూపకుండా కేవలం సర్వే నెంబర్ బేస్ చేసుకొని అమ్మడం జరిగింది. వాళ్ళు పొలాన్ని కొనేటప్పుడు మమ్మల్ని సంప్రదించడం కానీ హద్దుల గురించి అడగడం కానీ జరగకుండా 2010లో రిజిస్టర్ చేసుకున్నారు. అంతకు మునుపు ఒక వైశ్య ప్రముఖుడుగా రిజిస్టర్ చేసుకున్నది ఒక 50 సెంట్ల భూమిని. ఆ రోజే అబ్జెక్షన్ చేశాను నేను. అయ్యా ఇది కాదు, మీకు సంబంధించింది కాదు. ఎందుకంటే స్థానికంగా నంద్యాలలో నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు నశ్యమాళ్ళ భూములు ఎన్ని ఉన్నాయో. ఎవరు ఏ డాక్యుమెంట్ తీసుకున్నా ఆ లింకు డాక్యుమెంట్ నశ్యమాళ్ళ భూమి ఉంటుంది. అంటే నశ్యమాళ్ళ భూములు ఎక్కడ ఉంటాయి నశ్యమాళ్ళకే తెలియదు. అంటే ఫారూక్ తెలియదు, మనకు కూడా తెలియదు. అన్ని భూములు నశ్యమాళ్ళవి. మా కబ్జా చేయాల్సినంత ఆగత్యం అవసరం ఏం లేదు. మా సొంత భూమిని ఇప్పుడు ఇదే వెంకటనారాయణ ఇది 4 ఎకరాల 16 సెంట్ల భూమిని 5 ఎకరాల 16 సెంట్ల భూమి ఇది. దాంట్లో 1 ఎకరా నేను 1 ఎకరాలో 50 సెంట్లు కొన్నాను అని కోర్టులో అఫిడవిట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉండే 4 ఎకరాల 16 సెంట్ల భూమి. అప్పుడు కోర్టు వారు కమిషన్ ఇచ్చినారు. అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వచ్చి 4 ఎకరాల 16 సెంట్ల భూమి ఇది 5 ఎకరాల 16 సెంట్ల భూమి కాదని ఆయన క్లియర్గా కోర్టుకు తెలపడం అయింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు. దాన్ని ఇప్పుడు అధికారం అంగబలం మర్దబలం ఫారూక్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ఈ రోజు కొత్తగా వచ్చింది కబ్జా చేయడం కాదు. అధికారం అండబలం మొదటి నుంచి మనకు ఉంది. కానీ ఏ రోజు కబ్జా చేయాలని కానీ ఆ రోజు కబ్జా చేసుకుంటే ఆ రోజు మా పొలం ఆ రోజు మన చేతుల్లో ఉండేది. కోర్టుకు పోయింది ఎవరు? పొజిషన్లో ఉంది మేము. కోర్టుకు పోయింది ఎవరు? ఈ బాల వెంకటనారాయణ అక్కడ వైశ్య ప్రముఖుడు కోర్టుకు పోయినారు. ఈ భూమి మాదని. మేము కోర్టుకు పోలే, అది పొజిషన్లో ఉండే మా పొజిషన్లో ఉండేది. అసలు కోర్టుకు పోయినారు. ఎందుకు మనకు నంద్యాలలో ఇంత గౌరవంగా ఉన్నాము, మనకెందుకు లేని రచ్చలు ఎందుకు అని కోర్టు ద్వారానే మన భూమిని మనం స్వాధీనం చేసుకుంటాం. కోర్టుకు పోయినాం కాదు, ఇంతకాలం ఆగినాం. సరే వాళ్ళు ఏమంటున్నారు? టీడీఆర్ వచ్చింది అంటున్నారు. ఇది మోసపూరితం. టీడీఆర్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఆ రోజు రవీంద్రారెడ్డి గారు కమిషనర్గా ఉన్నారు. ఆ రోజు ఆయన పోయి నేను ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఈ భూమి మాది, దయచేసి మీరు దాన్ని ఎవరికి టీడీఆర్ ఇవ్వకండి, ఏదైనా ఉంటే విచారించండి అని. కానీ ఆ రోజు ఉండే రాజకీయ ప్రముఖుల ప్రోద్బలంతో ప్రోద్బలంతో వాళ్ళకి టీడీఆర్ ఇచ్చింది. కేవలం ఆ టీడీఆర్ బేస్ చేసుకొని మా భూమి అని. సరే సుప్రీంకోర్టు డిసిషన్ అంటున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏమిచ్చింది సుప్రీంకోర్టు? అడగండి అడ్వకేట్ గారిని. ఈ భూమి నీదని కానీ సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ బౌండరీస్ అని ఇవ్వలేదు. కేవలం మాకు హైకోర్టులో వచ్చిన తీర్పు పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది అంతే. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కబ్జా చేయడానికి ఎవరు సర్వే ద్వారా కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు మనం అబ్జెక్షన్ చేసినాం. అయ్యా సర్వే జరగదు, మొట్టమొదట మా పొలాన్ని అంటే హద్దుల ప్రకారంగా మాకుండే పొలాన్ని, ఇబ్రాహిం సాబ్ గారికి ఉండే పొలాన్ని మీరు చూపించి వాళ్ళ హద్దులు వాళ్ళకి చూపించండి అని. ఆయన ఆ రోజు సర్వే గారు ఏం చేసినారంటే సరే అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి కావాల్సిన రిపోర్ట్ ఇస్తారని చెప్పాడు. కానీ ఆయన ప్రలోభాలకు లొంగినాడు, బెదిరినాడు మనకు తెలియదు. కానీ ఆయన సర్వే రిపోర్టు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినాడు. ఆ సర్వే రిపోర్టు అనుకూలంగా తీసుకుని ఈరోజు సాక్షి పత్రికలో లేనిపోని అభాండాలు వేసినారు. వాస్తవం సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చింది ఏమన్నా?
సుప్రీంకోర్టు సర్వే నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ బౌండరీస్ అని ఇవ్వలేదే. దిస్ సైట్ ఈస్ సర్వే నెంబర్ 706 ఏ బిలాంగ్స్ టు సోర్స్ పర్సన్స్ ఇవ్వలేదే. సర్వే నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ బౌండరీస్ అని ఇవ్వలేదే. మళ్ళీ ఎందుకని ఈ విధంగా అయినా రాసి ఈ పేపర్ మీద ఈ సాక్షి పత్రిక మీద పౌరవర్షం దావా వేస్తాం మనం. హైకోర్టు ఫేవర్గా అంటే ఫేవర్ కంటే దీనిపైన రిజిస్టర్ పిటిషన్ మీద పిలిచినారు కదా, దానిపైన ఇక్కడ కోర్టు కమిషన్ ఇచ్చింది కదా. కోర్టు కమిషన్ ఇచ్చినప్పుడు 4 ఎకరాల 16 సెంటర్లే ఈయన కోర్టులు వేసాడు. అఫిడవిట్ ఎవరు? వెంకటయ్య. ఏమని వేసాడు? 5 ఎకరాల 16 సెంట్లకి 5 ఎకరాల 16 సెంటర్ ఈ క్లియర్లీ షోడ్ ఇబ్రాహిం సాహెబ్ ఆల్సో ఇస్ దేర్ అని. అంటే ఇబ్రాహిం సాహెబ్ 1 ఎకరు, దస్తగిరి సాహెబ్ 1 ఎకరు, జైనబ్ 1 ఎకరు, సారంబి 1 ఎకరు అని. వేరే ఇబ్రాహిం సాహెబ్ యాక్చువల్గా సైట్ మనది, మన వేరే 4 ఎకరాలు వాళ్ళే తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఓనర్స్ మేము ఎక్కడ పోవాలి? మా సైట్ వెరీ ఎవర్ సైట్ ఏమిచ్చింది సుప్రీంకోర్టు తీర్పు. సరే సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు బౌండరీస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింటే నేను వదిలేస్తాను. సుప్రీంకోర్టు వాళ్ళకి చెందిందని చెప్పినారా? సుప్రీంకోర్టు ఎవరికి ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఎవరికి ఎటువంటి ఆర్డర్ వాళ్ళకి ఇవ్వలేదు, మనకి ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వలేదు, మనకి ఇవ్వలేదు. పొజిషన్ ఉండేది మనం మొదటి నుంచి. పొజిషన్ ఉన్న ఆ రోజు మనం ఆ రోజు పొజిషన్లోకి పోయి మనం తీసుకుని సరిపోయింది కదా. పొజిషన్ సర్వే రిపోర్ట్ అదే నేను చెప్పేది. సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడు ఆయన? మొన్న ఇచ్చాడు 2023లో. అంటే సుప్రీంకోర్టును బేస్ చేసుకుని ఆయన వచ్చాడు. ఎవరు? సర్వేరు వచ్చి ఏం చేశాడు? సర్వే చేయలేదు ఆయన. సర్వే చేయడానికి అప్లికేషన్ మొట్టమొదట యూ షోన్ అవర్ ల్యాండ్ అన్నాం మనం. యాజ్ పర్ బౌండరీస్ యూ షోన్ అవర్ ల్యాండ్. 8 documents is there, not 1 document. Sarambi, what has Sarambi given to her daughters? Jainabi gives her daughter. Dasika has given his document to her daughter. And 8 documents is there in favor of Ibrahim Sahib. సర్వే మీకు తెలియకుండా వాళ్ళు సర్వే చేశారా? బౌండరీస్ లో మీరు ఉంటారు కదా సర్వే చెప్తారు. దే కార్డర్స్ మమ్మల్ని పిలిచినారు సర్వేకు. అయ్యా సర్వేకు వచ్చిన తర్వాత మొట్టమొదటి మనమేమన్నా బౌండరీస్ ప్రకారంగా మా సైట్ కూడా ఉంది, అక్కడ మా సైట్ చూపెట్టాను. వేరే ఎవరి సైట్ లేదు, అక్కడ సైట్ లేదు, సైట్ లేదు అని ఆయన చెప్పి లేచి వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ సంతకం ఆయన సర్వే చేసిన తర్వాత అందరూ సంతకాలు చేయాలి కదా. ఎంతమందికి నోటీస్ ఇష్యూ చేసినాడు అంతమంది సంతకాలు చేయాలి కదా. కనీసం ఒక్కరైనా చేయాలి కదా. లేదు, ఎవరు చేయలేదు. సంతకాలు ఎవరు చేయలేదు. అసలు యాక్చువల్ పార్టీ నేను కదా. ఇప్పుడు కేసు నడుస్తుంది నా పైన, ఇండియా ప్రొడ్యూస్ పైన నా పైన కేసు నడుస్తుంది. వాళ్ళ వైశ్య ప్రముఖుడు ఈయన కలిసి పిలుచుకొని వచ్చి ఆ గ్రాపింగ్ జరిగిందో బైవింగ్ జరిగిందో మనకు తెలియదు. ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చినాడు. సర్వే రిపోర్ట్ ఎట్లా సరే ఆయన తన చేతిలో ఉందని సర్వే రిపోర్ట్ రాసి కోర్టుకు సబ్మిట్ చేస్తాడు ఆయన. సో నేను డిమాండ్ చేస్తున్నా అటువంటి సర్వేలను డిస్మిస్ చేయాలి. ఈ విధంగా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి జనాన్ని ఒక ప్రముఖ వ్యక్తిని అల్లరి చేసేటే కదా ఇది. ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చినట్టే మనకు తెలియదు. సర్వే రిపోర్ట్ ఇచ్చిందే మనకు తెలియదు. ఆ సర్వే రిపోర్ట్ ఎప్పుడు వచ్చినాడో తెలియదు. ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకుని వీళ్ళు మున్సిపాలిటీలో ట్యాక్స్ ఇచ్చారు. ఆ ట్యాక్సేషన్ రద్దు చేయలేదు. ఎట్లా చేస్తారు ఆ ట్యాక్సేషన్? సర్వే రిపోర్ట్ పైన వాళ్ళ డాక్యుమెంట్ ఉందే. ఏం డాక్యుమెంట్ వాళ్ళు చూపించినారు? అయ్యా మేము స్వాభావికంగా పోయేవాళ్ళం. ఏదో అధికారం అధికారం ఉంది, దర్పం ఉంది. అధికారం ఈరోజు కొత్త కాదు ఫారూక్. గత 40 ఏళ్ళకి అధికారం ఉంది ఫారూక్. ఈరోజు కొత్తగా అధికారంలోకి వచ్చి చలాయించింది కాదు. భగవంతుడు మాకు అండబల్ల మంగంలో రెండు ఇచ్చినాడు. అయినా స్థానికంగా మనం ఉన్నాము. స్థానికంగా ఉండే జనాలకు అందరికీ తెలుసు నంద్యాలలో ఎవరి ఆస్తి ఎక్కడ ఉండేది. మీరు ఎవరైనా అడగండి, ఆ పొలాలు ఎవరైనా నరసింహలో పెట్టారు. వీళ్ళు ఎట్లా కొన్నారయ్యా? సరే వాళ్ళు పర్చేస్ సరే జస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాపర్టీ పర్చేస్ చేస్తారు. ప్రాపర్టీ పర్చేస్ చేసిన తర్వాత సర్వే నెంబరు బౌండరీస్ అన్ని చూస్తారు కదా. యాజ్ పర్ బౌండరీస్ రావాలి కదా. సర్వే రిపోర్ట్ కానీ తర్వాత వాళ్ళ పన్ను కానీ ఎటువంటి వాళ్ళ పేర్లే ఉన్నాయి, నాది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు. ఆయన సర్వే రిపోర్ట్ 2023 వచ్చాడు. 23 నుంచి పన్ను ఎందుకు వేయలేదా? 23లో వేయచ్చు కదా పన్ను.
23లో వేయచ్చు కదా పన్ను. అదే అది కూడా ఫేక్. ఆయన లాస్ట్ అధికార పార్టీలో అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కానీ అధికార నాయకులు కానీ అప్పట్లో వాళ్ళు చేయొచ్చు కదా, సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు 2 నెలల ముందు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు యాక్షన్ ఇచ్చిన పన్ను? అదే వాట్ ఐ క్వశ్చన్ యూ. ఇప్పుడు మనం అధికారంకి వచ్చిన తర్వాత మనం అధికార బలంతో ఏం చేస్తామో వాళ్ళ భయంతో చేశారు. అధికారం అంటే ఈరోజు కొత్తగా కదా అధికారం ఉండకు. అంగబలం అర్ధబలం నశములకు ఉన్నాయి, నంద్యాలు ఉండే అంగబలం అర్ధబలం ఎవరికి లేదని సంగతి నంద్యాలు అందరికీ తెలుసు. చేయాలంటే ఆ రోజు చేయలేము. మా పొలం ఎవరిది కాదు, ఎవరినైనా అడిగినా మీరు చిన్న పిల్లల్ని అడిగినా ఎవరినైనా అడిగినా ఆ పొలాలు ఎవరని నశముడ పొలం దాదాపు 150 ఎకరాల పొలాలు, 150 ఎకరాల పొలాలు. ఒక ఆస్తి కబ్జా చేయాలని కానీ ఒక ఆస్తి తీసుకోవాలని కానీ అంతా ఇదే లేదు. మనమే ఎన్ని ఆస్తులు ఇచ్చినా అందరికీ తెలుసు. ఇక్కడ మేము ఇచ్చిన ఆస్తులు మేము ఇచ్చిన రోడ్లు చెప్పాలంటే టైం చాలదు మీకు. మనం కబ్జా చేసే పేపర్లు ఎందుకంటే ఏదన్నా కానీ బయటపడకూడదు. మనం స్వాభావికంగా ఉన్నాము, జనాల్లో ఉన్నాము, మనకు మంచి పేరు ఉంది. ఆ పేరును మనం అట్లే కాపాడుకోవాలి, ఎటువంటి వివాదాలకు పోకూడదని ఆలోచించి వివాదరహితంగా పోతున్నాం. మనం అంతవరకు వివాదాలు ఉండకూడదని. వివాదాలు ఉండాలనుకుంటే మనం ఏదైనా చేయాలంటే మాకులో ఉంది. సరే వేరేదైనా కబ్జా చేస్తే ఎస్ యూ హ్యావ్ గాట్ రైట్ టు ఆస్క్ us. ఇట్స్ అవర్ ఓన్ సైట్, అటు ఫ్యామిలీ సైట్. అది 1953 నషీం జమాల్ సాహెబ్ ఉండే ఇది 3 కొడుకులు, 2 ఆడపిల్లలు. నషీం జమాల్ సాహెబ్ దాంట్లో దస్తగిరి సాహెబ్, ఇబ్రాహిం సాహెబ్ 2 కొడుకులకు, జైనబ్ అండ్ సార్ అంటే 2 బిడ్డలకు. వాళ్ళకు 1 ఎకరా వీళ్ళకి 1 ఎకరా. ఇంకా ఒక పార్టీ 2 ఎకరాలు ఎక్కడ వస్తాయి? ఏ డాక్యుమెంట్స్ ఇస్ దేర్ యాజ్ పర్ బౌండరీస్ బిలాంగ్స్ టు దట్ విల్ ఆల్రెడీ కమిటెడ్. ఎవరు వెంకటనారాయణ, బాలనారాయణ వెంకటనారాయణ ఏమని ఇది 5 acres 16 cents ఇదని కోర్టు కమిషన్ వేసింది. కమిషన్ వేసేప్పుడు నాట్ 5 acres 16 ఇది ఓన్లీ 4 acres 16 యాజ్ పర్ డాక్యుమెంట్. ఆయన హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్. పుట్టి అఫిడవిట్ ఇచ్చినాడు అక్కడ. కోర్టు అఫిడవిట్ అది నేను ఇచ్చింది కాదు. ఆయన ప్లాన్ వేసి విత్ ప్లాన్ 5 acres ఇస్ దేర్. ఇంకెక్కడ 5 acres 4 acres 16 మా ప్రాపర్టీ మాకు తెలుసు కానీ ఆయనకే తెలుసు కొన్నోనికి. సరే ఆ రోజు గిరీటి గారు ఏదో ఆయన కావాల్సిన వాళ్ళు నంద్యాలలో స్థానికంగా అందరికి కావాల్సిన అందరితో కలిసిమెలిసి ఉంటాం. మనం స్థానికంగా వెళ్ళి సర్దుబాటు చేసుకోవాలి. చాలాసార్లు సర్దుబాటు పిలిచాను ఆయన అందరినీ. అయ్యా మీది కాదు, ఇది కాదు, మీది ఇది నా దగ్గర వచ్చి కూర్చొని పాత్రికంగా చలంబాబు కూడా దీని గురించి చలంబాబుని కూడా ఆ రోజుల్లో చలంబాబు పిలిచి అయ్యా చలంబాబు వచ్చి కూర్చొని వాళ్ళని పిలుచుకొని వాళ్ళని చూపిస్తారని వాళ్ళకు అన్ని విధాలుగా గంట ఉంటారు చేసుకోవా అని చెప్పారు. ఆయన ఏదో ఫ్రెండ్ స్థలం అని ఆయన దేశమంతా తిరుగుతూ కోర్టులకు తిరుగుతూ ఎవడే స్థానికంగా కూడా నువ్వు కావాల్సిన రాని కూర్చొని మాట్లాడడం ఎక్కడ చూపిస్తాను అంటే అన్ని విధాలుగా గట్టదండగా ఉంటారని చెప్పారు. ఈ పత్రిక మీద పర్మిషన్ దావా వేస్తాము. ఏదైనా ఉంటే సరే నీకు డౌట్ వచ్చింది, ప్రెస్ ఉన్నారు, యూ హ్యావ్ గాట్ రైట్ టు బట్ యూ ఆస్క్ us. మరి క్లారిఫై తీసుకోండి. క్లారిఫై తీసుకొని మీరు పేపర్లో పబ్లిక్ చేయండి. మీరు వద్దనేటువంటి మీడియా ఇస్ పవర్ఫుల్. మొత్తానికి సుప్రీంకోర్టులో మేకే అని చెప్పేసి డిక్లేర్ చేసిందా? ఎవరికి డిక్లేర్ చేయలేదు. ఎవరు డిక్లేర్ వాళ్ళకి కాదు. సరే మా సైట్ ఇప్పుడు ఎవరైనా కానీ పెద్ద మనుషులు ఆ రోజుల్లో రైతులు పిలిచి మాట్లాడే మేడం అయ్యా కూర్చొని మాట్లాడతామని వేరే నిజాలు రైతులకు ఎట్లా అయ్యిందండి అయ్యా ఎవరు ఏ సర్వే నెంబర్లో మారవచ్చు చేయవచ్చు. బౌండరీస్ మారో కదా, తూర్పు పడమర ఉత్తరం దిశ ఎప్పటికీ మారో కదా. మొట్టమొదటి బేస్ చేసింది అదే కదా, తూర్పు పడమర. ఎవరైనా కానీ తూర్పులు ఎవరు ఉన్నారు, పడమర రోడ్డా తూర్పు రోడ్డా అని అడుగుతారు కదా. మళ్ళీ ఆ మాత్రం బేస్ అయితే వాళ్ళు కొనే డాక్యుమెంట్లు ఏమో చూడండి. యు సీ ద పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏమవుతుంది, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఎవరున్నారు అవి ఇచ్చి అవి సారంబి మా మేనత కొడుకు రాసిస్తారు కదా, వాళ్ళు డాక్యుమెంట్ తీరి తూర్పు పడమర ఏముడే మా వాళ్ళే చెప్తున్నా. మా మేనత మన వాళ్ళే, వేరే వాళ్ళు కాదు కదా, మేనత మన వాళ్ళే. దాని ఫిలో వాళ్ళు ఏదో బీదరికం గ్రీడి ఆశ బీదరకం ఆ బీదరికాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ స్థలాలు పంచుకొని మా స్థలం అమ్మేశారు వాళ్ళు. యాక్చువల్లీ ఇది అర్థమైందా? వాళ్ళ స్థలాలు మొత్తం అందరికి పంచుకొని ఇంకా మా స్థలాలు ముందు ఉంది, మా స్థలాలు అమ్మేశారు. అంతే అది ఆశ ఆశ